ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు చాలా గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవం చేసుకున్నారని అన్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ఏకగ్రీవంగా ఎన్నికైన 40 మంది సర్పంచులను ఆయన సన్మానించారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 లక్షలు, ఎమ్మెల్యే నిధి నుంచి 5 లక్షలు, మొత్తం 15 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. మహబూబాబాద్ మండలంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 39 మందిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు శంకర్ నాయక్. ఇవాళ ఈ ఏకగ్రీవంగా కావడానికి కారణం మా ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దయ వలన ఇవాళ వారు చేసే పనులు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది మనమందరం చూస్తున్నాం. ఏకగ్రీవంగా 40 జీపీలు అయినాయో వాటికి ప్రభుత్వం తరపున 10 లక్షలు, నా తరపున 5 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలతోటి దాన్ని అదే కాకుండా ఇలా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్స్ ఏది సకల సౌకర్యాలు చేసే భాగ్యం కల్పించిన మా కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ